రాజధాని విస్తరణ కోసం మరో 45,000 ఎకరాలకు పైగా భూ సమీకరణ ద్వారా తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం యత్నిస్తోంది. భూములు తీసుకోవడానికి గ్రామాల్లో అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. తాడికొండ మండలం బేజాత్పురంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ నిర్వహించిన గ్రామ సభల్లో రసాభాస జరిగింది. రాజధాని విస్తరణకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని ఎమ్మెల్యేకు స్థానిక రైతులు తేల్చి చెప్పారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో రాజధానికి భూములు ఇచ్చిన వారికి ఏం న్యాయం చేశారంటూ అధికారులను ప్రశ్నించారు రైతులు. తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదు, తమ దగ్గరికి రావద్దు అని చెప్పారు. భూమునిచ్చే ప్రసక్తే లేదని అధికారులకు చెప్తుంటే తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం నాయకులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. గ్రామానికి ఏం లాభం, ఈ ప్రాంతాల్లో ఏ రకమైన పరిశ్రమలు వస్తాయి అనే అంశాలు చెప్తున్నాము. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, రైతులకి పంట గిట్టుబాటు ధర గురించి లేదు, రైతులకి ఈ సమయంలో అందాల్సిన విత్తనాల గురించి కానీ యూరియా గురించి అజాపజా లేదు. బట్ ఎప్పుడో చేయబోయే అభివృద్ధి కోసమని ఇప్పుడు రైతుల దగ్గర భూములు లాక్కోవడానికి మళ్ళీ కొత్త ఎత్తుగడ వేసిందా కూటమి ప్రభుత్వం? రైతులైతే అదే భావనలో ఉన్నారు. పూర్తిగా రాజధాని విస్తరణ కోసం మరొక 45,000 ఎకరాలను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. గతంలో దాదాపు ఒక నెల రోజుల క్రితం తుళ్ళూరు మండలం హరిశ్చంద్రాపురం, పెదపర్మి, వడ్డమాన్లో గ్రామ సభలు నిర్వహించారు. అప్పుడు వడ్డమాన్కు సంబంధించి అలానే పెదపర్మికి సంబంధించిన రైతులు ఒకటే చెప్పారు, మేము మా భూములను ఇచ్చే ప్రసక్తే లేదు. గతంలో రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు, కనీసం వాళ్ళకి డెవలప్ చేసిన ప్లాట్లు కూడా ఇవ్వలేదు. రైతులు ఏ విధంగా అయితే భూములు ఇచ్చారో ఇప్పుడు వెళ్ళి చూసినా అదే భూములు కనిపిస్తున్నాయి. కానీ మా భూములు మళ్ళీ తీసుకోవడానికి ఎందుకు వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తాడికొండ మండలంలో గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. బేజాద్పురంలో ఈరోజు గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో అధికారులతో పాటు ఎమ్మెల్యే కూడా తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. అయితే కొంతమంది రైతులైతే తాము రాజధాని విస్తరణకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గతంలో రైతులు దగ్గర నుంచి భూములు తీసుకున్నారు, ఆ భూములు ఇప్పటి వరకు అభివృద్ధి చెందలేదు, పూర్తిగా రైతులు నష్టపోయారు. పూర్తిగా అప్పుడు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించారు, స్వర్గం చూపించారు, అది వస్తుంది ఈ ప్రాజెక్టులు వస్తున్నాయని. కానీ ఇప్పటి వరకు కనీసం రైతులకు ఇచ్చే ప్లాట్లు కూడా అభివృద్ధి చేయలేదు. అలాంటప్పుడు మా భూముల్ని ఎలా తీసుకుంటారు, మేము భూములు ఎందుకు ఇవ్వాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మేమైతే రాజధాని విస్తరణకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని కొంతమంది రైతులు చెప్తూ ఉంటే కొంతమంది తెలుగుదేశం నాయకులు వారిని అడ్డుకోవడం జరిగింది. దీంతో గ్రామ సభలో రసాబసగా మారింది. వెంటనే తెనాలి శ్రావణ్ కుమార్ వెంటనే మీరు ఇష్టం ఉంటే భూములు ఇవ్వండి, లేకపోతే లేదు అనే పరిస్థితికి వచ్చారు. ఓకే, అరుణ. థ్యాంక్ యూ.